హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అది గోంగూర రోటి పచ్చడి అనమాట. కొండ గోంగూర రోటి పచ్చడి చక్కగా రోట్లో అప్పటికప్పుడు నూరుకొని అయితే మనం చేసుకుంటున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీ ఇంట్లో రోలు కనుక ఖచ్చితంగా ఉంటే మీరు ఇలా ట్రై చేయండి. మిక్సీలో కాకుండా మనకి రోల్ అనేది అవైలబుల్లో ఉన్నప్పుడు చక్కగా ఇలా రోట్లో చేసుకుంటే పచ్చళ్ళు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. రోటి పచ్చళ్ళు అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. సో మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్ని కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే గోంగూరని చక్కగా తొడాలు లేకుండా ఇలా ఒలిచేసుకొని ఒక బకెట్లో 3-4 టైమ్స్ అయితే శుభ్రంగా ఆకుని క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇసుకుంటుంది కదా, సో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక ఇలా కడాయిలో వేసుకొని వాటర్ అయితే ఏమీ పోయాల్సిన అవసరం లేదు. ఆకు వేసేసి గ్యాస్ని సిమ్లో పెట్టేసి వదిలేస్తే చక్కగా మనకి ఆకు అనేది మెత్తగా మగ్గిపోతుంది అనమాట. అందులో ఉన్న వాటర్ అనేవి ఎగిరిపోయేంత వరకు ఆకునైతే మగ్గించాలి. చూడండి, మనకి గోంగూర వచ్చేసి ఈ విధంగా మగ్గాలండి. అంటే ఇందులో వాటర్ అనేవి ఏమాత్రం ఉండకూడదు అనమాట. వాటర్ కనుక ఉంటే మనకి పచ్చడి అనేది నిల్వ ఉండదు, బూజు పట్టేస్తుంది. అలాగే ఎండుమిర్చిని కూడా వేయించుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. ఇక్కడ ఎండుమిర్చి వేయించిన క్లిప్ అనేది మిస్ అయింది, సో ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో వేసుకునేవి మన టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు అనమాట. ఇప్పుడు రోల్ని అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకొని తడి లేకుండా చూసుకొని మనం ముందుగా వేయించుకునే ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవి వేసుకోవాలన్నమాట. వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఎండుమిర్చిని అయితే ఫస్ట్ మెత్తగా దంచుకోవాలన్నమాట. ఈ ఎండుమిర్చి నలిగిన తర్వాత లాస్ట్లో గోంగూర వేసుకొని తిప్పుకోవాలి. ఎండుమిర్చి అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, సో అందుకని వాటితో పాటు కొంచెం సాల్ట్ని కూడా వేస్తే మనకి త్వరగా మెత్తగా నలిగిపోతాయండి. వీటిని దంచుతుంటే అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇవి నూరేటప్పుడు బండని ఇలా రౌండ్గా తిప్పి దంచితే మనకి మెత్తగా నలిగిపోతాయి అన్నమాట. కానీ ఎంతైనా రోటి పచ్చడే కదా అండి. చక్కగా ఇలా పల్లెటూరుకి వెళ్ళినప్పుడు ఇలాంటి రోటి పచ్చళ్ళు చేసుకొని చక్కగా వేడివేడి అన్నంలో తింటూ ఉంటే చాలా బాగుంటాయి కదా. చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ కొంచెం నలిగిపోయిందనమాట. మనకి ఇక్కడ ఎండుమిర్చి అనేవి ఎంత బాగా ఫ్రై అయితే అంత త్వరగా నలిగిపోతుందండి. చూడండి, మనకి ఈ విధంగా నలిగిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న గోంగూర ఉంది కదా, అది ఇందులో వేసేసుకోవాలి. ఇలా గోంగూర మొత్తం వేసుకున్నాక ఇలా మెల్లగా తిప్పుకోవాలన్నమాట. ఇది దంచేటప్పుడు చాలా స్లోగా దంచుకోవాలండి, కంట్లో పడుతుంది. చూడండి, ఇలా ఈ ఎండుమిర్చి అనేవి గోంగూరలో బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా తిప్పుకోవాలి. నాకైతే ఈ పచ్చడి చేయడం చూస్తుంటేనే నాకు తినాలని అనిపించేస్తుంది అనమాట. మరి మీకైతే ఎలా ఉందో నాకైతే తెలియదు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, చాలా బాగుంది కదా. చక్కగా ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత ఆ పచ్చడిని రోల్ పైన పెట్టేసుకొని కొంచెం జీలకర్ర, అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకొని వీటిని మెత్తగా దంచుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇవి నలిగిపోయిన తర్వాత పైన పెట్టుకున్న గోంగూర ఉంది కదా, అది కూడా అందులో వేసేసుకుని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మేము పచ్చడి టేస్ట్ చేసామండి, చాలా కారం ఉంది. సో ఇంకా సాల్ట్ అయితే పడుతుంది అనమాట, అందుకని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసాము. ఇక్కడ వెల్లుల్లి జీలకర్ర నలిగిపోయింది అనమాట. సో ఇంకా గోంగూరను కూడా వేసేస్తున్నాం అనమాట. వెల్లుల్లి జీలకర్ర అనేది ఫస్ట్లో దంచకూడదు, లాస్ట్లోనే దంచుకోవాలి, లేకపోతే నలగవన్నమాట. చూసారు కదా, మమ్మీ చాలా స్పీడ్గా చేస్తున్నారు కదా. ఒక పక్క ఫుల్ ఎండ అన్నమాట. ఇంకా చక్కగా నీడను కూర్చొని ఇలా పచ్చడిని అయితే చేసుకుంటున్నాము. సింపుల్గా అలాగే మంచి రుచిగా మీకు గోంగూర పచ్చడి కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
చూసారు కదా గోంగూర రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం విన్నర్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.